నేను నా ఫ్రెండ్ గాడు అడవిలో ఉన్నప్పుడు సడన్గా వాడికి ఊపిరి అందలేదు. ఆ తర్వాత ఏమైందంటే వెయిట్ వెయిట్ కంగారు పట్టు ఒక్క నిమిషం. ఎరా నాకు ఊపిరాడట్లేదు అన్నావు, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదురా కొంచెం. కాకపోతే ఇందాక చెట్లు ఉన్నాయి రా, చెట్ల దగ్గర ఉన్నా సరే నాకు ఆక్సిజన్ అందలే. చెట్లు అంటే ఆక్సిజన్ అంటారు కదా, అలా ఏం లేదు. కానీ ఇక్కడ బీచ్ చివరికి వచ్చినప్పుడే నాకు బాగా ఫ్రీగా అనిపించింది, కొంచెం ఫ్రీ అయ్యింది. ఓ ఎందుకంటావు? జనరల్ గా మనం అందరం ఏమనుకుంటామంటే చెట్ల నుంచి ఆక్సిజన్ అంతా వస్తుంది, చెట్లను కాపాడాలంటాం. పాయింట్ ఏంటంటే 50 to 80% ఆఫ్ ది ఆక్సిజన్ ఓషన్స్ నుంచి, సముద్రాల నుంచి, మహాసముద్రాల నుంచి వస్తుంది. సో మ్యాటర్ ఏంటంటే చెట్ల నుంచి, ఫారెస్ట్ నుంచి ఓన్లీ 28 to 30% ఆక్సిజన్ వస్తుంది అనమాట. ఓకేనా? అవును. సో మనం ఏం చేయాలంటే చెట్లు కాపాడదాం, చెట్లు నాటుదాం. దాంతోపాటు మన ఓషన్స్ ని అంటే సముద్రాలు, మహాసముద్రాలను కూడా పొల్యూట్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుతాం. బట్టి పట్టకుండా కాన్సెప్చువల్గా నేర్చుకుంటూ సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరించే మన ఆల్సెట్ అకాడమీలో వెంటనే జాయిన్ అయిపోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.